వారికి ఏమి తక్కువ కాకుండా 40 సంవత్సరం వారు పోషించిన దేవుడు. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదండి. అయినను వారు అవిధేయులై ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. పిల్లరా, అలా మనం ఉండక నిజంగా ఈ వరమల్లా కాచి కాపాడాలి. క్షేమాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు, ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం. యేసయ్యానికి వందనాలయ్యా, యేసయ్యానికి స్తోత్రాలయ్యా. నిజంగా లోకం నుండి వేరు చేసి నీ యొక్క చిత్తంలో నన్ను బ్రతికించి ఈ నీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చావయ్యా, నీకు వందనాలయ్యా అని దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం. ఆరాధన చేద్దాం పిల్లలు, ఆరాధించండి. ప్రేరేపించబడిన వారు ఆరాధించండి. వాగ్దానం చేసి అలాగే నడిపిస్తున్న దేవాన్ని ఎంత కృప చూపించావయ్యా, ఎంత ప్రేమ చూపించావయ్యా. ఇంత ప్రేమ చూపించిన మీకు ఏ విషయంలో ఇచ్చుకోగలను తండ్రి. నా హృదయం నుంచి వచ్చే కొద్ది స్థుతి ఆరాధన నా యేసయ్య అతి పరిశుద్ధమైన నా బంగారు పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క మందిరంలో తండ్రి మోకరించి ప్రార్థించి ఈ యొక్క సన్నిధిలో తండ్రి ఏకీభవించండి. ఈ యొక్క వల్ల ఎందులో రక్షకులు తండ్రి మా మధ్య తండ్రి మేము ఎంత పునరుద్ధరించినప్పటికీ తండ్రి కృతజ్ఞతాపూర్వకమైన ఆశలు యేసు క్రీస్తునామం బట్టి మీ మనసులో ఆరాధించుకోండి. ప్రభుని ఆరాధించండి. ప్రభు చేసినటువంటి మేలును బట్టి, ప్రభు చేసిన కృతజ్ఞతాస్తుతులు ప్రభు చెల్లించండి. ప్రభు చేసిన అద్భుతాలను బట్టి తండ్రి యేసయ్యకి వందనాలు, స్తోత్రములు. తండ్రి ఈరోజు బ్రతుకున్నామంటే నీ కృప, నీ కనికరం, నీ దయ. పాపముల శాపము జీవిస్తున్న నన్ను వెతికి రక్షించావు. నేనైతే నీకు ఎక్కలేదు కానీ నువ్వు నన్ను వెతికి రక్షించినందుకు నీకు వందనాలయ్యా. గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఈ లోకంలో నేను జీవించడం కోసం ప్రతి అవసరాలను మీరు తీరుస్తాను, ప్రతి ఒక్క అక్కర్లు మీరు తీరుస్తూ, ప్రతి ఆపదలను తొలగిస్తుంది. నన్ను కాచి కాపాడిన దేవానికి స్తోత్రమయ్యా. నా పట్ల, నా కుటుంబం పట్ల, ప్రభు సంఘంలో ఎన్నో మీరు మేలు చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ఇంత గొప్ప దేవునికి ఏమిచ్చి నీ రుణముని తీర్చుకోగలయా. నా హృదయముల నుండి వచ్చే చిన్న స్తుతి ఆరాధన ప్రభు అయిన యేసు నామానికి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఒక పల్లవి, ఒక చరణం పాడుకొని ప్రభునామాన్ని కనపరుద్దాం. విసరబడెను ప్రభు కాల్వరిలో ప్రేమ సాధ్యమను తిరుగుటిలో. విసరబడెను ప్రభు కాల్వరిలో ప్రేమ సాధ్యమను
రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని విరిచి నా కొరకైన శరీరం జ్ఞాపకం చేసుకుంటూ చేయడం ప్రతిసరించిన ప్రకారం పిల్లల మన ఎదుటగా ప్రభు యొక్క శరీరం ప్రభావితం ఉంది సమాజం గురించి జ్ఞాపకం చేసుకున్నాను. పత్రిక 11వ అధ్యాయం మొదటి కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయంలో 3వ వాక్యం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువుల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుందుకై దీన్ని చేయడని చెప్పాను. పిల్లల ప్రభు యొక్క శరీరం ప్రభు రక్తం మన మధ్యలో ఉంది. అయితే అయోగ్యంగా చేతులు వేసే శిక్ష ఉంది. చాలా మంది నిద్రించుతున్నారు కనుక చాలా మంది రోగులు ఉన్నారు కనుక సరిదిద్దుకొని మనం పరీక్ష చేసుకొని ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని మనం తీసుకోవాలని 28వ వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకోవాలని అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. పిల్లారా, ప్రతి ఒక్కరు తను తానే పరీక్ష చేసుకోవాలి. ఒక శరీరం ఒక రక్తం మన మధ్యలో అనిపిస్తుండగా మనమందరూ కూడా పరీక్ష చేసుకుంటూ ప్రాంతంలో జీవితాన్ని కలిగి ప్రభు దగ్గర మనం ఎవరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తున్నాను. అయోగ్యంగా చేతులు వేయకూడదు, యోగ్యంగా చేతులు వేయాలి. ప్రభు శరీరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి యేసయ్యాని కొందరు స్తోత్రం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ శరీరాన్ని బట్టి నిజంగా ప్రభు మహిమ వీడి గౌరవానికి వచ్చి ప్రభు తప్పిపోయినటువంటి మానవుని ఆజ్ఞను మీది పాపంలో చిక్కుపడే మానవుని ప్రజలందరినీ రక్షించడం కోసం నిజంగా ఒక ప్రణాళికలో తండ్రి మీరు ప్రేమించి తండ్రి పాపములో ఉండి ఏమాత్రము కూడా నైనా జీవించకూడదు అని ప్రభు ఒక నిర్ణయంతో ఈ లోకానికి వచ్చి రక్తంతో కడిగి పాపమంతా కడిగి వేసి శాపమంతా తొలగించేసి ప్రభు నీ యొక్క సొత్తుగా నీ బిడలుగా మమ్మల్ని మార్చుకున్నందుకు స్తోత్రాలు. వందనాలయ మమ్మల్ని వెతికి రక్షించిన దేవానికి స్తోత్రములు తండ్రి. ఆయన శరీరధారిలో దిగి వచ్చినందుకు స్తోత్రాలు యేసయ్యా. మా కోసం ప్రభువా ఇనువెల్లని దేహం వల్ల నాగేళ్ల సారలో దునబడేందుకు స్తోత్రాలు. మీరు పొందిన దెబ్బల చేత స్తోత్రం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ శరీరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలయ. ఎవరు అయోగ్యంగా చేతులు వేయకుండా సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క శరీరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇది ప్రభు శరీరం. ప్రతి ఒక్కరు కూడా తను తాను పరీక్షించుకొని ప్రభు శరీరాన్ని తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. అయోగ్యం చేతులు వేయవద్దు. బాప్తిసం పొంది రక్షించబడిన ప్రతి ఒక్కరు బాప్తిసం పొంది రక్షించబడిన ప్రతి ఒక్కరు మీ కుడి హస్తాల పైకి చూపిస్తే ప్రభు శరీరం మనలోకి వస్తుంది. ప్రభు శరీరాన్ని ప్రార్థన పూర్వకంగా బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు మీ బాప్తిసం పొందిన వారు ప్రార్థన పూర్వకంగా అయోగ్యంగా చేతులు వేయకుండా ప్రభు శరీరాన్ని విరిచి తీసుకుందాం. ప్రభు శరీరం
జ్ఞాపకం చేసుకుందాం. మనలో పరీక్ష చేసుకుంటూ శరీరాన్ని విరిచి జ్ఞాపక సూచనగా తీసుకున్నాం. ప్రభు మన కోసం లోకానికి వచ్చినాడని, ప్రభు మన కోసం శరీరధారికి వచ్చినాడని మనం ఆ సత్యాన్ని గుర్తించి గమనించి జ్ఞాపకం చేసుకుందాం. మరణం వరకు పునరుత్థానం గురించి స్వార్థ ప్రకటించి బిడ్డలుగా మనం మరణం వరకు ఉండాలి. నమ్మకంగా సాక్షి బిడ్డలు ఉండాలి. అవసరమైన పిమ్మట ఆయన మరొక పాత్ర రక్తంలో కొత్త నిబంధన అని జ్ఞాపకం చేసుకుని క్లీన్ చేయడం, ప్రభు సెలవించడం, ప్రభు రక్తమైన కొత్త నిబంధన జ్ఞాపకం సూచనగా ప్రభు రక్తం మన మధ్యలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండండి. ప్రభు రక్తాన్ని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, ప్రేమాత్మకమైన దేవుని యేసు ప్రభు నీకు స్తోత్రాలు వందనములయ్యా. మా కోసం ప్రభావమైన పనికి వచ్చి పరిశుద్ధ రక్తాన్ని చిందించి తప్పిపోయిన జారిపోయిన తండ్రి తొలివేయబడిన తండ్రి మా జీవితాలు మార్చడం కోసం, మా బ్రతుకులు మార్చడం కోసం తండ్రి నీ విలువైన రక్తాన్ని మా కోసం అయ్యా నీ శరీరం ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా కార్చినందుకు మీకు స్తోత్రాలు వందనాలయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి మీ యొక్క పరిశుద్ధ రక్తం ప్రతి ఒక్కరు తీసుకుంటుండగా ఈ శక్తినిచ్చి, మీ బలమనిచ్చి, ఆత్మనిచ్చి నడిపించండి. మరణం వరకు నమ్మకంగా వీళ్ళందరూ జీవించినట్టుగా మీరు ఆశీర్వదించండి. అయ్యా మీ యొక్క రక్తాన్ని బ్రహ్మ కోసం చిందించినందుకు మరొకసారి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రక్తాన్ని వందనాలు తెలియజేస్తున్నాం. మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు రక్తం మన మధ్యలోకి వస్తుంది. ప్రార్థన పూర్వకంగా తీసుకున్నాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే కొంచెం జ్ఞాపకం చూసి కొంచెం మిగిల్చబడినటువంటి ప్రభు శరీరాన్ని బట్టి, మిగిల్చబడినటువంటి ప్రభు రక్తాన్ని బట్టి ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, ప్రేమాత్మకమైన దేవా, యేసు ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. నిజంగా ఈ గౌరవ ప్రభువా మీ శరీరాన్ని, మీ రక్తాన్ని ఇంకా మిగిల్చబడింది తండ్రి. మీరెంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా. ప్రజలందరినీ రక్షించడం కోసం ఇంకా నీ కృప చూపించి, ఇంకా ప్రభు నీ కృప కనికరం చూపించి ఇంకా రక్షించాలని ప్రభావైన అందరూ ప్రజలందరూ కూడా రక్షణలోనికి రావాలని అయ్యా మీ శరీరాన్ని, మీ రక్తాన్ని మీరు చూపించినందుకు మీకు స్తోత్రాలయ్యా.
అయ్యా నాయన ఇక్కడ చేర్చబడినవారు నమ్మి బాప్తిసం పొందిన వారు తండ్రి నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందినట్టుగా ఈ శరీరాన్ని తీసుకున్నట్టుగా వారిని కూడా ప్రభువుకి నడిపించండి తండ్రి. ఈ గ్రామ ప్రజల్ని కూడా తండ్రి అనేకులు రక్షణ లేని వారు ఉన్నారు తండ్రి, రక్షణ దయచేయండి తండ్రి. నేను పరలోక రాజ్యానికి వారసులుగా మార్చుకుని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా నాయన ఈ గ్రామమే కాదు తండ్రి, అనేక గ్రామాలు, పట్టణాల్లో, ప్రాంతాల్లో, మండలంలో నివసించేవారికి సైతం తండ్రి రక్షణ లేని వారికి రక్షణ మానవ అనుభవం దయచేయమని వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం తీసుకున్నాయా. ఈ పరిచర్యను దీవించండి. ఈ పరిచర్యకు ప్రభు ఎక్కడ ఆటంకాలు లేకుండా అయ్యానైనా ప్రతిరోజు పలికి సువార్త వెళ్ళడానికి ప్రభావైనా సాధనంగా ఒక వెహికల్ కూడా మీరు సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆర్కెస్ట్రా బృందాన్ని కూడా మీరు సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాటలు పాడేవారిని, వాద్యాలు వాయించేవారిని, ప్రభావైనా కరపత్రులు పంచేవారిని, ప్రభావైన పరిచర్య చేసేవారిని, ప్రభు భోజనాలు, ప్రభు వంటలు చేసేవారిని, ప్రభువారిని ఒక వెహికల్ డ్రైవర్ను మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి గ్రామానికి వెళ్ళి తండ్రి నేను సువార్త ప్రకటించి మీ రాజ్యాన్ని కట్టడంలో మీరు పాలుభాగస్తులు మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అందుకు కావాల్సినటువంటి ఆర్థికంగా కూడా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆర్థికంగా ప్రభువైన బిడ్డలు సహకరించే బిడ్డలు మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్యకు కావాల్సిన ప్రతి వనరులు మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్యకు సహకరించినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయనకు వందనాలు, స్తోత్రాలయ్యా. కొడ ప్రాంతంలో నుండి, కాలూరు ప్రాంతంలో నుండి ఈ ప్రాంత ప్రజలందరూ మీరు నడిపించింది స్తోత్రాలయ్యా. మీ బిడ్డల ప్రతి అవసరాలను మీరు తీర్చనయ్యా, ప్రతి అక్కలను మీరు తీర్చనయ్యా. కొండ చూడు ప్రాంతంలో నుండి మీ యొక్క బిడ్డను కూడా ప్రత్యేకంగా మీరు నడిపించినందుకు వందనాలయ్యా. ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం మీరు చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. హాస్పిటల్కి వెళ్ళినటువంటి బిడ్డలందరినీ మీరు దర్శించండి, ఆరోగ్యాన్ని ప్రయత్నం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ చేతబడినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని తాకమని, స్వస్థపరచమని, కుటుంబాలను ప్రభా సమస్య వివాహాల కోసం ఎదురు చూస్తుండగా దాన్ని చక్కని వివాహాలు జరగడానికి మీరు సహాయం దాయిచ్చమని ప్రార్థన చేస్తున్నాం. చేతులకు అప్పచెప్తున్నాయా. కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డలను ప్రతి అవసరంతో తీర్చమని, వారు ప్రభావం చేతున్న పని దాయిచ్చమని, సంపాదించిన సంపాదన వెంటనే సహాయం దాయిచ్చమని అయ్యా. మీ బిడ్డల ప్రతి అవసరంతో తీర్చమని నన్ను జ్ఞాపకం చేసుకోమని, పరిచయంలో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా. మీరే కనికరించిన ప్రభు చూపమని, ఈరోజు ఎక్కడ వెళ్ళాలో ఈ చిత్రం జరిగించమని యేసయ్య శక్తి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ పరిచర్య కోసం సిద్ధపరచబడినటువంటి కానుకలు సమర్పిద్దాం పిల్లల. మేము పరిచర్య కోసం పిల్లలు గమనించండి. ఈ యొక్క కానుకలు వేసేసరిగా పాట క్లోజ్ చేద్దాం. కానుకలు అందరూ వచ్చేవాడు పాట క్లోజ్ చేద్దాం. పాట పాడుతున్న ప్రభుత్వం సంగీతము
చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకునే ముందుగా ఒక చిన్న సాక్ష్యం అందరూ కూర్చుంటారు. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం, దేవుడు చేసిన మహా అద్భుతం కార్యం తన జీవితంలో చేసినారని సిస్టర్ గారు ఫోన్ ద్వారా చెప్పారు. అయితే సంఘంలో చెప్తారన్నా అని చెప్పారు. గొప్ప సాక్ష్యం నేను పంచుకోవాలని ఎంతగా ఆశపడి సిస్టర్ గారికి అనారోగ్య సంస్థ బాధపడతా ఉంది. అయితే దేవుడు దర్శించి అరచేయి మాత్రమే కనపడి ఈ చేతి ఆవల గాయం ఇవాళ నుండి ఆవలకు మొత్తం గాయం కనపడుతుంది. ఈ గాయంలో నుండి ఒక కిరణాలు వచ్చేసి కిరణాలు ఈ గొంతులో నుండి ఇలా వెళ్ళేసి అక్కడికి అనారోగ్య సమస్యను ప్రతి అనారోగ్య సమస్యను దేవుడు తొలగించి దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు, గొప్ప దర్శనం అక్కడ పొందుతూ వచ్చింది. గొప్ప స్వస్థత దేవుడు ఇస్తూ వచ్చినాడు. ప్రార్థన చేస్తా ఉన్నాం ఎన్నో దినముల నుండి. దేవుడు అద్భుతం చేసినాడంటే నేను చాలా సంతోషపోయాను. అక్కడ రెండక్క ఒక రోజు వచ్చి సాక్ష్యం చెప్తుందంటే తప్పకుండా వస్తానన్నా. దేవుడు చేసిన మేలు గురించి నేను తెలియజేస్తానన్నా. అక్కడ గురించి అక్కడ కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందరూ తరుణించండి, చిన్న ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు ఇతమైనటువంటి కానుకల గురించి ప్రమధులైనటువంటి దైవం ప్రార్థన చేస్తుంది. శివరాశివాదం తీసుకుని ముగిస్తాం. అనేక ప్రాంతాల్లో మేము రాజస్వామి దేవాలయం కుటుంబాలు మీలో ఈ సంఘాన్ని కనుకనే పరచుకొని బలపరచుకొని దీవించుకొని ఆస్వాదించి వైపు తీసుకొని ఆర్థిక తీసుకొని విశ్వాసాలను మీకు మహిమకరంగా కార్యం జరిగించమని ఇక్కడ చేర్చబడిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా పేరు పేరు దీవించమని ఆస్వాదించారు. ఆరోగ్యం బాగాలి వారికి మంచి ఆరోగ్యాలను దయచేయమని చూపించండి. మీ బిడ్డలు తండ్రి పాపం ఎలా చేసుకోవాలి మాకు రావడం లేదు అని చెప్తుండగా ప్రభు మీరే నేర్పించమని కృప చూపించండి. ప్రతి విషయాల్లో మీరు తోడుగా ఉండి కృప చూపించమని ఉపవాసం ఉంటున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న దేవాన్ని
ఈ రోజులలో మేము ఉపవాసం ఉండాలి. ఈ రోజులలో ఇట్లా కాకుండా మా మరణం వరకు కూడా నేను తండ్రి అయ్యా, నేను జీవంలో దేవుని నేను తండ్రి అయ్యా, ప్రతిరోజు కూడా ఉపవాసం ఉంటున్నాను తండ్రి. మిమ్మల్ని మేము భోజన భాగ్యాన్ని చేయమని, మీలో మేము ఫలించుటకు, మీకు ఆనుకొని బ్రతుకుటకు, మీతోనే మేము జీవించుటకు మీరే సహాయం చేయమని కృప చూపించండి. ప్రతి విషయంలో మాకు తోడు నిలబడి ముందుకు నడిపించమని కృప చూపించాలి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవాన్ని పొందాలి. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవాన్ని పొందాలి. ఈ గ్రామం చుట్టూ యొక్క కాంచె వేసినాం. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించమని కృప చూపించండి. స్థలం కోసం నేను పాటలు చేస్తున్న తండ్రి, అది మనకు మంచి మనసును మీరు దయచేసి కృప చూపించండి. స్థలాన్ని తెచ్చమని కృప చూపించండి. చక్కటి మందిరాన్ని కట్టుకొని నేను తండ్రి, నీ సన్నిధిలోనైనా తండ్రి, సౌండ్ సిస్టమ్తో నిన్నైనా మహిమపరిచే భాగ్యం మాకందరికీ కూడా దయచేయమని కృప చూపించండి. ఈ గృహం ఇచ్చిన వారి కుటుంబాన్ని కూడా మీరు రక్షించమని కృప చూపించండి. ఆమెకు ఆరోగ్యం బాగలేదని చెప్తా ఉంటే వింటున్నాం తండ్రి. గృహం ఇచ్చిన ఆపకు మీరు మంచి ఆరోగ్యం దయచేసి కృప చూపించమని, కుమారుని కోల్పోయిండగా ప్రభు అన్న తండ్రి అయ్యా, ఇద్దరి మనవరాలకు కూడా మంచి ఆరోగ్యాలను, మంచి భవిష్యత్తును, పెళ్లి విషయాలు మీరే కార్యం జరిగించి కృప చూపించమని, వారి గృహాన్ని మీకు కాంచి వేసుకోవాలి. ప్రతి విషయాలు మీరే మాకు తోడు నిలబడి ముందుకు నడిపించమని, ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మా మరణం వరకు కూడా ప్రభు నమ్మకంగా మీరుతో బ్రతుకుతాము, నమ్మకంగా మీ సేవ చేయడం మీరే సహాయం చేయమని. అవును ప్రభు తండ్రి, కోటపాడు అక్కడ మా దగ్గర మీరు నడిపించినందుకు అవును, ఇచ్చిన స్థలాన్ని బట్టి మీకు వదలము. కొండచూరు ప్రాంతంలో ఇచ్చిన అమ్మగారిని మీకు నడిపించిన దాన్ని బట్టి మీకు వదలము. ఇక్కడ చేర్చబడినప్పుడు మీ పిల్లలు ప్రతి ఒక్క పిల్లలను కూడా పేరు మీరు దీవించమని ఆశీర్వదించారు. ఏ అవసరత కలిగినారో మీరు ఎరిగిన దేవుడు ప్రభు, మీరు సహాయం చేయమని కృప చూపించండి. మీరు ఎరుగుతుంది మమ్మల్ని మీరే సహాయం చేయండి. మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చివరి ఆశీర్వాదం తీసుకుంటున్నాను. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం సన్నిధిని చేరిన మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులు ఆయన కృప మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ పిల్లలు అక్క అసలు సాక్షి చెప్తారు, చెప్పండి. ముందు చెప్పండి, ముందు చెప్పండి. సాక్షి చెప్తుంది. ఇందా పిల్లలు